18 పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి. ఎందుకు అంటే కాంగ్రెస్ కమ్యూనిస్టులు ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు అన్నది ప్రజలు గ్రహించారు. పైగా ఈవిడ అప్పుడైనా గ్రహించాలి ఏంటన్నది 19లో వచ్చిన పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ చూశాక. ఎందుకంటే బీజేపీ అది కష్టపడకుండా వచ్చింది. అప్పుడు 21కి వచ్చేటప్పటికి ఈవిడ అరాచకం చేసేసింది. బీజేపీ వాళ్ళందరినీ కొట్టేయడం, చంపేయడం, చివరికి లేడీస్కి పైన ఇక్కడ ఇది రాయిపించారు, స్టాంపులు గుద్దారు, రక్తంతో గీతలు గీయించారు. నేను బీజేపీ పైన ఉన్నందుకు అదేది దాన్ని ఏమంటారు మనం, అదేదో ఇది చేస్తారు కదా ముద్రలో, టాటూల్ టైప్ లో వేయించారు. ఏమని బీజేపీకి ఓటేసి తప్పు చేశాను క్షమించండి అని పచ్చబొట్లు తల మీద పెట్టించారు. ఆ నడి రోడ్డు మీద రేపులు చేయించారు. అలాంటి అరాచకాలని వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. అయినా సరే ఏ యాక్షన్ తీసుకోకపోగా అవి కావాలని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుంది అన్నది. అదే భయం వాళ్ళకి, మళ్ళీ ఈవిడ వస్తే అన్నది. ఇప్పుడు యాక్సిస్ మై ఇండియా వాడు అడిగితే నోరు తేరొంది కూడా కారణం అదే భయం. ఆ భయాన్ని దూరం చేయగలిగారు కేంద్ర బలగాలను పెట్టి. అక్కడ అమిత్ షా తనే అక్కడ కూర్చోవడం ద్వారా ధైర్యాన్ని ఎక్కువ ఇచ్చాడు. అయినా సరే 28 ఎంపీ సీట్లు ఎలా వచ్చినాయి? అయినా సరే 20 ఎంపీలు అంతకు ముందే జరిగినాయి కదా అసెంబ్లీలు కూడా వీళ్ళకి 80 అది ముస్లిం ఏరియాలు. పర్టికులర్ 80లో 76 దాకా ముస్లిం ఏరియాలే. ఇప్పుడు అందులో 58 మంది తిరిగి ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు ఎంపీలు వీళ్ళందరూ కూడా భయం ఏముందంటే జనం కొడుతున్నారు. కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యే దాకా వెంటపడి